అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బుధవారం సాయంత్రం 4:25 సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 27వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల పైన వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో రాప్తాడు మండల కేంద్రంలో విద్యుత్ శాఖ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేయబోతున్నామని, అందుకు సంబంధించిన కరపత్రాలను గోడపత్రికలను వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజలు, కార్యకర్తలు, వైసీపీ నేతలంతా పాల్గొని విజయవంతం చేయాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. ఈ సమావేశంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన వైసీపీ పార్టీ నాయకులు జుట్టూరు శేఖర్, సత్యనారాయణ రెడ్డి, ఇతర వైసీపీ నాయకులంతా కూడా పాల్గొన్నారు. నెలల్లో దాదాపుగా 80,000 కోట్ల రూపాయల అప్పులు, అంటే నెలకు దాదాపుగా 13,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చినారు. నెల 13,000 కోట్ల రూపాయల అప్పులు తెస్తున్నారు. మరి సంక్షేమ పథకాల ఇవ్వట్లే. జగనన్న అమ్మఒడి లేదు, జగనన్న ఆసరా లేదు, జగనన్న చేయూత లేదు, రైతు భరోసా లేదు, చేదోడు లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, పంటల బీమా లేదు, సంక్షేమ పథకాలు ఏవీ లేవు. పోనీ జగనన్న సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే పాయా, చంద్రబాబు సూపర్ 6 ఇస్తాడు కదా అని ఆశపడిన ప్రజలకు ఆశాభంగం కలిగేలా ఆయన సూపర్ 6 కూడా బౌండరీ దాటింది. సిక్సర్ కొట్టాడు చంద్రబాబు, హామీలు బౌండరీ దాటాయి. మరి ఈరోజు కేవలము 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేశాడు. అంటే నెలకు 600 కోట్ల రూపాయలు మాత్రమే పెంచాడు. గోలుగా పెంచుతూ ఉన్నారు. ప్రజలు హాహాకారాలు వాళ్ళకి వినపడుతున్నాయో లేదు మరి చంద్రబాబు నాయుడికి. మేము 1 సంవత్సరం టైం ఇద్దాం, చంద్రబాబు నాయుడు దానిలో ఏం చేస్తాడో చూద్దామనేసి 6 నెలలకే మమ్మల్ని విధుల్లోకి వచ్చేలా చేస్తూ ఉన్నాడు. మరి ఇన్ని విధాలుగా మోసపోయిన ప్రజలందరూ కూడా ఈ కరెంటు ఛార్జీలు పెంచినటువంటి, విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి విషయంలో ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందరుండాలని కోరుతూ ఉన్నారు. వారందరికీ ఈయన చేసిన మోసాలను తెలియజెప్పే విషయంగా 27వ తేదీన రాప్తాడులో ఏఈ కార్యాలయం వద్దకు వెళ్ళి వినతి పత్రం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. ర్యాలీగా వెళ్ళి సెక్షన్ 30 అమల్లో ఉందని అధికారులు చెప్తా ఉన్నారంట. సెక్షన్ 30 ఎప్పుడో ఉంటుంది రాష్ట్రంలో, ఎప్పుడో ఒకసారి ఇన్వోక్ చేస్తారు, ఎప్పుడో ఉంటుంది రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు నేను కరెంటు ఛార్జీలు పెంచనన్నారు. ఇంకా వినియోగదారులు కరెంటు ఉత్పత్తి చేసేలా, కరెంటు అమ్ముకునేలా చేస్తానన్నారు. ఇల్లు అమ్ముకునేలా చేస్తారనేసి తెలియదు వాళ్ళకి. కరెంటు ఛార్జీలు ఈయన మాట్లాడినవి 2019 నుండి చూస్తే 2019 మార్చి 19న కడపలో కరెంటు కొరత 2004లో లేదు, 2014లో అది 22.5 మిలియన్ యూనిట్లు. నేను గర్వంగా చెప్పగలను. 2 నెలల్లో కరెంటు కొరత లేకుండా చేశాను. కరెంటు ఛార్జీలు పెంచేది లేదన్నాం. వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్ ఇస్తున్నాం, ఇళ్లకు 24 గంటలు ఇస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఎంత కావాలంటే అంత కరెంట్ ఇచ్చి రేట్లు పెంచకుండా ముందుకు పోతామని చెప్పారు. మళ్ళీ ఆయన ఓడిపోయిన తర్వాత 27 మే మహానాడులో 27 మే 2020లో కరెంటు ఛార్జీలు ఎవరు కట్టే పరిస్థితి లేకపోతే కరెంటు ఛార్జీలు పెంచబోమని చెప్పాము. 5 ఏళ్ళు కరెంటు ఛార్జీలు పెంచలేదు. టెక్నాలజీ ఉపయోగించాం, సోలార్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇచ్చాం. దానివల్ల రానున్న రోజుల్లో రేట్లు తగ్గించే దిశగా మనం ముందుకు వెళ్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పవర్ రేట్లు పెంచారు, రైతులు కూడా కరెంటు ఛార్జీలు పెంచే పరిస్థితి వస్తున్నారు. ఇది క్షమించడానికి నేరం అన్నారు. అంటే కరెంటు ఛార్జీల విషయంలో రైతులు ధర్నా చేస్తుంటే పోలీసులతో కాల్పులు జరిపించి 12 మంది రైతుల మరణానికి కారణమైనటువంటి రైతు ద్రోహి చంద్రబాబు నాయుడు గారు.